శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాద్రి సీతమ్మకు సమర్పించేందుకు సిరిసిల్లలో బంగారు చీర రెడీ అయింది. సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్దండి హరిప్రసాద్ 15 రోజుల పాటు శ్రమించి చేనేత మగ్గంపై బంగారు చీర నేస్తారు. 1 గ్రామ్ బంగారం జరీ పట్టుదారంతో 800 గ్రాముల బరువున్న 7 గజాల చీర తయారు చేస్తారు. చీరపై శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే శ్లోకం 51 సార్లు వచ్చేలా తయారు చేయడమే కాకుండా చీర కొంగుపై సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుడు రూపాలు, శంకు చక్రాలు వచ్చేలా చీర నేస్తారు. హరిప్రసాద్ 2023 నుంచి తన సొంత ఖర్చులతో భద్రాద్రి సీతమ్మకు చీర రూపొందిస్తున్నారని తెలిపారు. ఉండే దేవతామూర్తులు ఈ కొంగులు వచ్చే విధంగా పొందుపరిచి నేర్చాను. చీర కింది బార్డర్లో శంకుచక్ర నామాలు మరియు హనుమంతుడు, గరుత్మంతుడు వచ్చే విధంగా చీర మొత్తం కూడా శ్రీరామ రామేతి మనోరమే శ్లోకం మొత్తం కూడా 51 సార్లు వచ్చే విధంగా నేయడం జరిగింది. ఇది 1 గ్రామ్ గోల్డ్ జరీ మరియు పట్టుదారం ఉపయోగించి దాదాపు 10 రోజుల పాటు శ్రమించి 7 గజాల చీరను నేయడం జరిగింది. మాలాంటి చేనేత కళను గుర్తించి ఇలాంటి అరుదైన చీరలు చాలా తక్కువగా నేస్తారు. కావున దేవతామూర్తులకు అందించే చీరలను ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి వీటిని కొనుగోలు చేసి దేవాలయ శాఖకు అప్పగించే అవకాశం కల్పించాలి. దాంతోపాటు ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణానికి మా సిరిసిల్ల నేతన్నకు ఈ అరుదైన ఈ పట్టు వస్త్రాలు నేసే అరుదైన అవకాశం మాకు కల్పించాలని శ్రీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ గారిని కూడా కోరడం జరుగుతుంది.